హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకైతే అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ను ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా తెలంగాణ కల్చర్ కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి 2 గ్రాండ్ టెస్ట్ అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. సో వీటికి సంబంధించిన పీడిఎఫ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. ఇంకా అదే కాకుండా గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించినటువంటి ఫుల్ ఆల్ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా ప్రజెంట్ మన యాప్లోకి అయితే నిన్న తీసుకురావడం జరిగింది. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. మీకు గ్రూప్ 2, గ్రూప్ 3కి యూజ్ అయ్యేటువంటి అన్ని టెస్ట్ సిరీస్లు అయితే ఆ కోర్సులో అయితే ఉంటాయి. ఇంకా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా పర్ మంత్కి 20 రూపీస్ చొప్పున చెల్లించి మీరు పీడిఎఫ్ని పొందవచ్చు. ఇండివిజువల్గా కూడా మీరు ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ అయితే బై చేయవచ్చు. తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర, జనరల్ సైన్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్తో పాటు జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా మన యాప్లో అయితే అందుబాటులో ఉంది. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని అక్కడ శాంపిల్ టెస్ట్లు, శాంపిల్ పీడిఎఫ్స్ అయితే ఉంటాయి. చూసిన తర్వాత నచ్చితే కోర్సెస్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఇక్కడ మనకు టీఎస్పీఎస్సీ నుంచి 2 ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో దాంట్లో మనకు ఫస్ట్ ఇది కనుక చూసినట్లయితే గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ టీఎస్పీఎస్సీ పరీక్ష వాయిదా అని చెప్పేసి ఒక అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు. సో హైదరాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లోని నాన్ గెజిటెడ్ కేటగిరీ ఉద్యోగాలకు ఈ రోజు జరగవలసినటువంటి పరీక్షను వాయిదా వేశారంటే ఇక్కడ చూడవచ్చు. సో ఈ మేరకు గురువారం టీఎస్పీఎస్సీ అధికారులు ఒక ప్రకటన అయితే విడుదల చేశారు. సో ప్రభుత్వం అదేవిధంగా వర్షాల కారణంగా రేపు సెలవు అయితే ప్రకటించడంతో పాటు ఈ మేరకు ఆ నిర్ణయం తీసుకున్నట్లు మనకి టీఎస్పీఎస్సీ అయితే తెలిపింది. సో మళ్ళీ ఎప్పుడు నిర్వహించేదని త్వరలో ఆ పరీక్షకు సంబంధించిన తేదీలను వెల్లడిస్తామని చెప్పేసి ఇక్కడ మనకు టీఎస్పీఎస్సీ ప్రకటించినట్లు ఒక అప్డేట్ చూడవచ్చు. సో నెక్స్ట్ మరొక అప్డేట్ కూడా ఇక్కడ మనకు టీఎస్పీఎస్సీ నుంచి అయితే చూడవచ్చు. ఇంజనీరింగ్ పోస్టుల పరీక్షా తేదీలు ప్రకటన అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో రాష్ట్రంలోని వివిధ ఇంజనీరింగ్ శాఖల్లో అసిస్టెంట్ ఇంజనీర్ కావచ్చు, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీరింగ్, అదేవిధంగా టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించి పరీక్షా తేదీలను అయితే టీఎస్పీఎస్సీ ప్రకటించింది. సివిల్ ఇంజనీరింగ్ సబ్జెక్టులకు సంబంధించి చూసినప్పుడు మనకు అక్టోబర్ 18, 19వ తేదీలో, అదేవిధంగా మెకానికల్ కావచ్చు, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ సబ్జెక్టులకు అక్టోబర్ 20వ తేదీన మనకు సిబిఆర్టీ విధానంలో పరీక్ష నిర్వహించినట్లు అధికారులు ఒక ప్రకటనలో అయితే తెలిపారు. సో ప్రశ్నపత్రాల లీకేజీ కారణంగా ఈ పోస్టులకు గతంలో నిర్వహించినటువంటి పరీక్షలు అయితే టీఎస్పీఎస్సీ రద్దు చేయగా సో మరోసారి పరీక్షా తేదీలను ప్రకటించారని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం టీఎస్పీఎస్సీ నుంచి అయితే చూడవచ్చు. సో ఇంజనీరింగ్ పోస్టులకు సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్ని అయితే మనకు టీఎస్పీఎస్సీ అయితే డిక్లేర్ చేసింది. సో అక్టోబర్ 18, 19, 20 తేదీలో వీటికి సంబంధించిన ఎగ్జామ్స్ అయితే ఉండబోతున్నాయి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో మరో 3 అరెస్ట్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్టు మనకు టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్ర లీకేజ్ కేసులో అరెస్టుల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. సో గురువారం మరొక 3 అయితే ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ అయితే అరెస్ట్ చేసినట్లు ఇక్కడైతే చూడవచ్చు. సో దీంతో టోటల్గా మొత్తం 90 మందికి ఇక్కడ అరెస్ట్ చేసినటువంటి వారి యొక్క సంఖ్య పెరిగినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే అక్టోబర్లో ఏఈ పరీక్ష అని చెప్పేసి మరొక న్యూస్ పేపర్లో కూడా మనకి ఇంజనీరింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఎగ్జామ్ డేట్ సంబంధించి ఇక్కడ మనకు నమస్తే తెలంగాణలో కూడా దీనికి సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు కోర్టు తీర్పు ఇచ్చిన పోస్టులు నింపాలా అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో టీఎస్పీఎస్సీని ముట్టడించినటువంటి గురుకుల పీఈటీ అభ్యర్థులు, సో అభ్యర్థులు పోలీసుల మధ్య తోపులాట, ఉద్రిక్తత అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం వెలుగు న్యూస్ పేపర్లో చూడవచ్చు. సో గురుకుల పీఈటీ అభ్యర్థులు చేపట్టినటువంటి టీఎస్పీఎస్సీ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. సో గురువారం అభ్యర్థులు గాంధీ భవన్ నుంచి కమిషన్ ఆఫీస్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. సో దీంతో ఎక్కడి వారు అక్కడే రోడ్డుపై బైఠాయించి పోస్టింగ్లు ఇవ్వాలంటూ సో నినాదాలు చేశారు. దీంతో నాంపల్లి నుంచి ఎంజీ మార్కెట్ చౌరస్తా, అదేవిధంగా కోటి వైపు, ఉస్మానియా ఆసుపత్రి వైపు వాహనాలు నిలిచిపోయాయంటే ఇక్కడ చూడవచ్చు. దానివల్ల ట్రాఫిక్ జామ్ అయిందని చెప్పేసి గెలిచారు. సో అభ్యర్థులకు పోలీసుల మధ్య తోపులాట జరిగింది. సో దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. యాక్చువల్లీ ఇక్కడ మనకి ఏంటంటే 2017లో మనకు 616 పోస్టులతోటి ఈ పీటీకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చింది. అప్పుడు 1:2 ప్రకారం 1232 మందిని అయితే ఎంపిక చేశారని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో దీనిపై కోర్టులో అప్పుడు కేసు పడడంతో వాయిదా వేస్తూ లాస్ట్ 6 years నుంచి దీనికి సంబంధించి ఇక్కడ కాలయాపన చేశారని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఇటీవల కేసులో తీర్పు వచ్చినప్పటికీ కూడా టీఎస్పీఎస్సీ స్పందించడం లేదని చెప్పేసి ఇక్కడైతే వాళ్ళు ఆందోళన చెందడం జరిగింది. ఈ విషయంపై మంత్రి కేటీఆర్ కావచ్చు, అదేవిధంగా సబితా ఇందర్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, పల్లా రాజేశ్వర రెడ్డిలను కలిసి తమకు న్యాయం జరగలేదని సో ఆవేదన వ్యక్తం చేశారు. సో తమకు పోస్టింగ్లు ఇచ్చేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని చెప్పేసి ఇక్కడ స్పష్టం చేసినట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం పీఈటీ ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్ వెలుగు న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు. ఇక నెక్స్ట్ విషయంలో అయితే విద్యా సంస్థలకు సెలవులు, పరీక్షలు వాయిదా అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. ఎడతెరిపి లేని వానలతో ప్రభుత్వం అప్రమత్తం అని చెప్పేసి ఇచ్చారు. గురు, శుక్రవారం బంద్,
ఉండదు, వానలు తగ్గకపోతే మరో రోజు సెలవు అని చెప్పేసి ఇక్కడ మనకు ఒక అప్డేట్ తీయడం జరిగింది. సో యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి అన్ని పరీక్షలు కూడా ఇక్కడ వాయిదా వేస్తున్నట్టు తీయడం జరిగింది. అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విద్యా సంస్థలు కావచ్చు, ప్రభుత్వ కార్యాలయాలకు శుక్ర శనివారాలు కూడా సెలవు ప్రకటించినట్టు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. సో వర్షాల వల్ల సో ఈ రోజు అదేవిధంగా నిన్న అండ్ వీలైతే ఈ వర్షాలు కొనసాగితే రేపు కూడా మనం గవర్నమెంట్ వీటికి హాలిడే ఇచ్చేటువంటి ప్రపోజల్ ఉన్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. దాదాపుగా అన్ని పరీక్షలు అయితే వాయిదా పడినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే కారుణ్య నియామకాలకు మార్గం సుగమం అని చెప్పేసి ఒక అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు. 1266 పోస్టుల స్థాయి పెంపు, సో ఆర్థిక శాఖ ఉత్తర్వులు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో కారుణ్య నియామకాల కోసం వివిధ శాఖల్లో 1266 ఆఫీస్ సబార్డినేట్ పోస్టులను అప్గ్రేడ్ చేస్తూ సో రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు అయితే జారీ చేసింది. సో విధుల్లో ఉండగా మరణించినటువంటి ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1266 దరఖాస్తులు వచ్చినట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. అయితే వీరికి పోస్టింగ్ ఇచ్చేందుకు ప్రస్తుతం ఉన్నటువంటి ఆఫీస్ సబార్డినేట్ పోస్టులను సూపర్ న్యూమరీ కింద జూనియర్ అసిస్టెంట్ పోస్టులుగా అప్గ్రేడ్ చేసింది. సో ఈ మేరకు జిల్లాల వారీగా జాబితాను విడుదల చేసిందంటే ఇక్కడ చూడవచ్చు. సో ఈ పోస్టులను భర్తీ చేసేటువంటి అధికారాన్ని కలెక్టర్లకు అయితే అప్పగించిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ మనకు అప్గ్రేడ్ చేసినటువంటి పోస్టులు ఏ జిల్లాకి ఎన్ని వచ్చాయని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ డిస్ట్రిక్ట్ వైజ్ కూడా వేకెన్సీస్ లిస్ట్ అయితే మనం చూడవచ్చు. ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినైతే మనకు కేంద్రంలో 9,64,000 పోస్టులు ఖాళీ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. పార్లమెంటుకు తెలిపినటువంటి ప్రభుత్వం అంటే ఇక్కడ చూడవచ్చు. సో మనకి ఇక్కడ చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వం మంత్రిత్వ శాఖలు వివిధ విభాగాల్లో కనుక చూసుకుంటే 9,64,000 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శిక్షణ శాఖ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. సో గురువారం రాజ్యసభలో లిఖితపూర్వక ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. సో కేంద్రంలో అన్ని విభాగాలు కలుపుకొని 39,77,000 పోస్టులు మంజూరు చేయగా ప్రస్తుతం 30,13,000 మంది అయితే పనిచేస్తున్నారంట. సో దానిలో మనకి 30,000 మంది గ్రూప్ ఏ, 18,000 మంది గ్రూప్ బి, 93,000 మంది గ్రూప్ బి, అదేవిధంగా 8,21,000 మంది వచ్చేసి గ్రూప్ సి పోస్టుల కింద అయితే ఉన్నట్టు తెలిపారు. అత్యధికంగా మనకి ఇక్కడ చూసినట్లయితే రైల్వేలో 3,09,000 పోస్టులు ఖాళీగా ఉన్నట్లయితే ఇచ్చారు. అదేవిధంగా తర్వాత 2,32,000 హోంశాఖలో 1,20,000 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఇక్కడ మనం అయితే చూడవచ్చు. సో 5 ఏళ్లలో 4,63,000 ఖాళీలను భర్తీ చేశామని చెప్పేసి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అయితే తెలుపుతుంది. సకాలంలో ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలని అన్ని శాఖల్ని ఆదేశించినట్లు ఇక్కడ వివరించినట్టు ఇక్కడ చూడవచ్చు. సో మొత్తం కేంద్రంలో దాదాపుగా 9,64,000 ఖాళీలు ఉన్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు కారుణ్య నియామకాలపై జీవో విడుదల, సో పోస్టుల భర్తీ కోసం సూపర్ న్యూమరీ పోస్టులు క్రియేట్ చేసినటువంటి ప్రభుత్వం అంటూ మరొక న్యూస్ పేపర్లో కూడా మనకు సేమ్ అప్డేట్ ఇక్కడ దీనికి సంబంధించి అయితే చూడవచ్చు. ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి ఈనాడు ప్రతిభలో కనుక చూసినట్లయితే ఆధునిక భారతదేశ చరిత్రకు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ అయితే రావడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ మనకు బయాలజీకి సంబంధించినటువంటి బిడ్ బ్యాంక్ కూడా ఇచ్చారు. ఇంకా అదే కాకుండా కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఇక్కడ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా చూడవచ్చు. ఒకసారి దీన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ అయితే కలిపి అయితే అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే BDL CMDగా మాధవరావు అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూడవచ్చు. సో మనకు ప్రభుత్వ రంగ సంస్థ భారత డైనమిక్ లిమిటెడ్ ఏదైతే మనం BDL అంటాం కదా, దాని నూతన చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్గా మనకు మాధవరావు అయితే బాధ్యతలు చేపట్టడం జరిగింది. 2026 వరకు ఆయన ఈ పదవులు అయితే ఉంటారు. సో ఆయన 2020 మార్చిలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఈ BDLలో అయితే చేరడం జరిగింది. సో ప్రస్తుతం టెక్నికల్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. సో తాజాగా CMDగా అయితే అతను నియమితులు కావడం జరిగింది. సో ఇక్కడ మనకు సంస్థ ఏంటిది, నేమ్ ఏంటి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనకు నేరుగా క్వశ్చన్ అడుగుతారు కనుక ఆ రెండింటిని ఇక్కడ మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ విషయాలు అయితే హత్యల్లో దేశంలోనే 2వ స్థానం అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూడవచ్చు. ఢిల్లీ తర్వాత స్థానంలో హైదరాబాదే. సో ఇక్కడ NCRB నివేదికలో వెల్లడి అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో మనకు దేశ రాజధాని ఢిల్లీ తర్వాత హత్యల్లో హైదరాబాద్ 2వ స్థానంలో ఉందని NCRB గణాంకాలు స్పష్టం చేశాయి. 2019-20 వరకు ఢిల్లీలో జరిగినటువంటి హత్యల సంఖ్య కనుక చూసినట్లయితే 1,420 ఉన్నాయంట. సో దాని తర్వాత మనకు హైదరాబాద్లోనే అత్యధికంగా 749 హత్యలు నమోదైనట్లయితే ఇక్కడ చూడవచ్చు. సో హైదరాబాద్కు మించి జనాభా ఉన్నటువంటి సాధారణ గుండాయిజం నుంచి మనకు అండర్ వరల్డ్ దాకా గందరగోళ పరిస్థితులు నిలవయ్యేటువంటి ముంబై కూడా హత్యల్లో మననగరం తర్వాతే ఉండడం గమనార్హం అంటే ఇక్కడ చూడవచ్చు. సో ఈ హత్యల జాబితాలో కనుక చూసినట్లయితే మనకు ఢిల్లీ ఫస్ట్ ప్లేస్, తర్వాత హైదరాబాద్, తర్వాత మనకు బెంగళూరు అయితే ఉంది, తర్వాత చెన్నై, సో దాని తర్వాత ముంబై, తర్వాత కోల్కతా అనేది ఉండడం జరిగింది. సో వీటిని ఇక్కడ గుర్తుంచుకోండి. వీటికి సంబంధించి మనకు నేరుగా వరుస క్రమంలో అమర్చమని చెప్పేసి కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది కనుక సో వీటిని గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి.
కరెంట్ అఫైర్ కనుక ఇక్కడ చూసినట్టయితే మనకు కివీస్ తొలి విజయం అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఇక్కడ చూడవచ్చు. సో ఆసీస్ శుభారంభం ఫీఫా మహిళల వరల్డ్ కప్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఆకట్టుకున్నటువంటి ఆరంభ వేడుకలు. సో మనకు మహిళల ఫీఫా వరల్డ్ కప్ గురువారం అంగరంగ వైభవంగా అయితే ప్రారంభమైంది. సో రికార్డు స్థాయిలో హాజరైనటువంటి ప్రేక్షకుల మధ్య జరిగినటువంటి ఆరంభ పోరులో ఆతిథ్య జట్లు అయితే మనకు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తమ ప్రత్యర్థులపై శుభారంభాన్ని చేసాయంటే ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ ఫీఫా మహిళల వరల్డ్ కప్ ఎక్కడ జరుగుతుందని చెప్పేసి మనకు నేరుగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సంయుక్తంగా వీటిని అయితే నిర్వహిస్తున్నాయి. సో నిన్న జరిగినటువంటి మ్యాచ్లో మనకు సో కివీస్ చరిత్రలోనే మనకి న్యూజిలాండ్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఫీఫాలో సో ఇక్కడ విజయాన్ని అయితే సాధించడం జరిగిందనమాట. నార్వేని ఓడించి సో తొలి విజయాన్ని అయితే ఇక్కడ సాధించింది. దాంతోపాటు ఇక్కడ ఆస్ట్రేలియా కూడా నిన్న ఐర్లాండ్ ఓడించి సో తొలి విజయాన్ని అంటే ప్రారంభంలోనే సో రెండు ఆతిథ్య జట్లు అయితే ఇక్కడ విజయంతో స్టార్ట్ చేయడం జరిగిందనమాట. సో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ వరల్డ్ కప్ ఎక్కడ జరుగుతుంది, వేదిక అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సంయుక్తంగా దీని అయితే నిర్వహిస్తున్నాయి. ఇక నెక్స్ట్ విషయం అయితే దేశంలో సంపన్న ఎమ్మెల్యే డీకే శివకుమార్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూడవచ్చు. కర్ణాటక డిప్యూటీ సీఎంకు 1400 కోట్ల ఆస్తులు. సో టాప్ 20లో 12 మంది కర్ణాటక వారేనంట. సో రూపాయలు 2000 కూడా లేనటువంటి బెంగాల్ ఎమ్మెల్యే నిర్మల్ కుమార్ లాస్ట్ అని చెప్పేసి ఇక్కడ ఇది కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు ఏడీఎఫ్ నివేదిక అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే మనకు దేశంలోనే అత్యంత సంపన్న ఎమ్మెల్యే కర్ణాటక డిప్యూటీ సీఎం అయినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యే అయినటువంటి డీకే శివకుమార్ అయితే నిలవడం జరిగింది. సో ఆయన ఆస్తుల విలువ వచ్చేసి 1400 కోట్లకు పైగా ఉన్నట్లు మనకు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్ దీన్నే మనం ఏడీఎఫ్ సంస్థ అని చెప్పేసి తన రిపోర్ట్లో అయితే వెల్లడించింది. సో డీకే తర్వాత స్థానంలో మనకు రెండవ స్థానంలో వచ్చేసి 1267 కోట్లతోటి మనకు ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అయినటువంటి హెచ్కే పుట్టస్వామి అయితే ఉన్నారు. తర్వాత మనకు 1156 కోట్లతోటి కాంగ్రెస్కు చెందినటువంటి ప్రియా కృష్ణ మూడో స్థానంలో అయితే ఉండడం జరిగింది. సో వరుసగా అమర్చమన్నప్పుడు ఈ మూడింటిని అయితే గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో అత్యధికంగా మాత్రం మనకి ఇక్కడ శివకుమార్ అంటే తీయడం జరిగింది. ఇక లీస్ట్ ప్లేస్లో కనుక చూసినట్లయితే మనకు వెస్ట్ బెంగాల్ ఎమ్మెల్యే అయినటువంటి నిర్మల్ కుమార్ అనేటువంటి వ్యక్తి మనకు లాస్ట్గా అతని యొక్క ఆస్తులు జస్ట్ ఇక్కడ 1700 కోట్లతోటి 1700 తోటే జస్ట్ రూపాయలు 1700 తోటే లాస్ట్లో చిట్ట చివరి స్థానంలో నిలిచినట్లు ఇక్కడ ఈ నివేదిక అయితే తెలియడం జరిగింది. తర్వాత ఒడిశాకు చెందినటువంటి ఇండిపెండెంట్ ఎమ్మెల్యే ఇక్కడ మకరంద ముదిలి అనేటువంటి వ్యక్తి ఇక్కడ 15,000 తోటి, తర్వాత పంజాబ్ నుంచి యాప్ నేత అయినటువంటి నరేందర్ పాల్ సింగ్ మూడో స్థానం లిస్ట్లో మనకు చూసినట్లయితే మూడో స్థానం ఉన్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. సో ఇక్కడ ఫస్ట్ లాస్ట్ గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఫీఫా ర్యాంకుల్లో భారత్ 99 అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అయితే చూడవచ్చు. సో మనకి ఇక్కడ చూసినట్లయితే స్వదేశంలో దుమ్ము రేపుతున్నటువంటి భారత ఫుట్బాల్ జట్టు సో ఫీఫా ర్యాంకింగ్లో టాప్ 100లోకి అయితే చేరింది. సో తాజాగా ప్రకటించినటువంటి ర్యాంకింగ్లో ఇక్కడ మనకు టాప్ 100లో చోటు అయితే సంపాదించింది. సో టీమిండియా 100 లోపు ర్యాంక్ సొంతం చేసుకోవడం 5 ఏళ్లలో ఇదే మొదటిసారంట. సో ప్రస్తుతం భారత జట్టు సో ఇక్కడ చూసినట్లయితే 1208 పాయింట్లతోటి 99వ ర్యాంకులు అయితే ఉంది. సో దీనిలో మనకు ఫస్ట్ ప్లేస్ ఉన్నటువంటి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో గత ఏడాది మనకి ఏదైతే ఫీఫా వరల్డ్ కప్ను గెలిచినటువంటి అర్జెంటీనా అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది. దాని తర్వాత రన్నరప్ ఫ్రాన్స్ సెకండ్ ప్లేస్లో, బ్రెజిల్, ఇంగ్లాండ్, బెల్జియం తర్వాత స్థానంలో అయితే ఉండడం జరిగింది. ఇక్కడ మనకు ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్లేసెస్ ఇంపార్టెంట్. దాంతోపాటుగా మన భారతదేశం ఏ స్థాయిలో ఉందని కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది, గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ చూసినది మనకి ఇక్కడ ఆగస్టులో డ్యూరాండ్ కప్ అని చెప్పేసి చూడవచ్చు. కప్ను ఆవిష్కరించినటువంటి ఎయిర్ మార్షల్ చంద్రశేఖర్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. సో ఇక్కడ ఇచ్చినట్లయితే మనకు కోల్కతా వేదికగా వచ్చే నెల 3 నుంచి మనకు 132వ ఎడిషన్, ఇది గుర్తుంచుకోండి, 132వ ఎడిషన్కి సంబంధించినటువంటి డ్యూరాండ్ ఫుట్బాల్ టోర్నీ ప్రారంభం కానుంది. సో మనకు ప్రీవియస్లో ఎట్లా అడిగారంటే డ్యూరాండ్ కప్ అనేది దీనికి సంబంధించింది అని చెప్పేసి చాలాసార్లు అడిగిండు. సో ఇది ఫుట్బాల్కి సంబంధించినటువంటి టోర్నీ, గుర్తుంచుకోండి. సో ఇది మనకి ఈసారి కలకత్తా వేదికగా సో 132వ ఎడిషన్ అయితే ప్రారంభం కాబోతుంది నెక్స్ట్ మంత్. దానికి సంబంధించిన ట్రోఫీని నిన్న మనకు ఎయిర్ మార్షల్ అయినటువంటి చంద్రశేఖర్ అయితే ఆవిష్కరించడం జరిగింది. సో ఈసారి మనకి ఏంటంటే భారత సైన్యంలో ఉన్నటువంటి త్రివిధ దళాల క్రీడాకారులు కూడా ఈ ప్రతిష్టాత్మక ఫుట్బాల్ టోర్నీలో అయితే పోటీ పడుతున్నారు. ఇది దీని యొక్క ఇంపార్టెన్స్ గుర్తుంచుకోండి, ప్రయత్నం చేయండి. స్టేట్మెంట్ బేస్లో అడిగినప్పుడు ఇటువంటి అక్కడ మనకు యాడ్ చేస్తారనుక ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు భారత్ చేరుకున్నటువంటి శ్రీలంక అధ్యక్షుడు అని చెప్పేసి ఒక అప్డేట్ జరగవచ్చు. నేడు ప్రధానితో భేటీ. సో శ్రీలంక అధ్యక్షుడు సో రనిల్ విక్రమసింఘే 2 రోజుల భారత పర్యటనలో భాగంగా గురువారం అయితే మనం ఢిల్లీకి అయితే చేరుకోవడం జరిగింది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందంటే సో ఇటీవల భారతదేశ పర్యటన చేసినటువంటి వ్యక్తి ఎవరని చెప్పేసి అంటే ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి, సో మన శ్రీలంక ప్రధాని అని చెప్పేసి గుర్తుంచుకొని రనిల్ విక్రమసింఘే అని చెప్పేసి నేమ్ కూడా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించినటువంటి ఫుల్ టెస్ట్ సిరీస్ అనేటువంటిది మన యాప్లో ఉంది. దాంతోపాటుగా గ్రూప్ 3కి ఓన్లీ గ్రూప్ 3కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా ఈరోజు అయితే లాంచ్ చేయబోతున్నాం. అంటే గ్రూప్ 3తో మీకు టెస్ట్ సిరీస్తో పాటు దానికి సంబంధించినటువంటి వీడియో క్లాసెస్ కూడా మీకు గ్రూప్ 3కి సంబంధించి అయితే వస్తాయి. అది ఈరోజు లాంచ్ చేస్తాం. ఓన్లీ టెస్ట్ సిరీసే కావాలనుకుంటే గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించి ఆల్రెడీ టెస్ట్ సిరీస్ అయితే లాంచ్ చేయడం జరిగింది. సో మీకు గ్రూప్ 3 తీసుకుంటే అందులో పేపర్ 4 ఉంటుంది కనుక అక్కడ ఆ పేపర్ 4కు బదులుగా మేము సేమ్ కాస్ట్లో మొత్తం వీడియో క్లాస్ అయితే గ్రూప్ 3కి అయితే అందిస్తున్నాం. అట్లా 2 కోర్స్ అయితే ఉంటాయి. మీరు ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని చూసేటువంటి ప్రయత్నం చేయండి. నచ్చితే దానికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.